ఈరోజు మనం ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏమిటంటే ఒక ఫైల్లో ఉన్న డేటాని స్టోర్ చేయడానికి లేకపోతే రిట్రీవ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఈ ఫైల్ హ్యాండ్లింగ్లో పైథాన్లో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ మనం బుల్టిన్ ఫంక్షన్స్తో చేస్తాం. ఆ బుల్టిన్ ఫంక్షన్స్ 4 ఉంటాయి: ఓపెన్, రీడ్, రైట్ అండ్ క్లోజ్. ఇప్పుడు ఒక్కొక్క ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఫంక్షన్ అనేది ఏమిటంటే ఒక ఫైల్ ఓపెన్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. దాని యొక్క సింటాక్స్ ఇది: ఓపెన్ ఫైల్ నేమ్ మోడ్స్ అంటే మీకు ఇది ఫైల్ మోడ్స్ అన్నమాట. ఆర్ అంటే రీడ్ మోడ్, తర్వాత ఇది డిఫాల్ట్ మోడ్ అన్నమాట. మీరు ఒకవేళ ఏమి ఇవ్వకపోయినా ఇది రీడ్ మోడ్లో ఉంటుంది. తర్వాత డబ్ల్యూ అంటే రైట్ మోడ్, ఏ అంటే అపెండ్, ఎక్స్ అంటే క్రియేట్, బి అంటే బైనరీ మోడ్, టీ అంటే టెక్స్ట్ మోడ్. నార్మల్గా మనం RWA దీని మీద మనం ఆపరేషన్ చేస్తాం మ్యాక్సిమం. ఆ తర్వాత ఇప్పుడు రీడింగ్ ఫైల్స్. ఇప్పుడు ఫైల్స్ని ఎలా రీడ్ చేయాలో మనం 3 బుల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకు పైథాన్లో. ఆ 3 బుల్టిన్ ఫంక్షన్స్ ఏమిటంటే రీడ్ లైన్, రీడ్ లైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ అంటే ఏమిటంటే ఒక ఎంటైర్ ఫైల్ని సింగిల్ స్ట్రింగ్లో రీడ్ చేస్తుంది అన్నమాట. అది .read ఫంక్షన్. అదే రీడ్ లైన్ అంటే ఏమిటంటే నెక్స్ట్ లైన్, అంటే ఆ ఫైల్ తర్వాత నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ లైన్ని రీడ్ చేస్తుంది అన్నమాట. తర్వాత రీడ్ లైన్స్. ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం అన్ని ఫైల్లో ఉన్న మొత్తం డేటా కంటెంట్స్ అన్నీ లిస్ట్లో మారుస్తుంది లైన్స్ అన్నీ. ఇప్పుడు ఈ ఒక్కొక్క ఆపరేషన్స్ అన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్లో చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే .read అన్న మెథడ్తో ఒక ఫైల్ని రీడ్ చేస్తున్నాం. నార్మల్గా ఇక్కడ నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ .venv ఫోల్డర్లో నేను ఒక టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. hello.txt ఫైల్ అనేది క్రియేట్ చేశాను. దీంట్లో హలో వరల్డ్ అని రాశాను. దిస్ ఈజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇలా రాసిన తర్వాత సెకండ్ లైన్లో హాయ్ గాయస్ అని రాశాను. ఆ తర్వాత హలో స్టూడెంట్స్ అని ఇలా 3 లైన్స్లో నేను రాసుకున్నాను అన్నమాట. ఇది hello.text. నార్మల్గా మనం టెక్స్ట్ ఫైల్ ఎలా రాసుకుంటామో సేమ్ అలాగే రాసుకున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్ మీద మనం ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఎక్కడైతే svs.py అని ఉందో ఆ పై ఫోల్డర్లో క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను కావాలంటే. ఇక్కడ పైథాన్ అనే ఫోల్డర్లో నాది ఇది ఫోల్డర్. ఈ ఫోల్డర్లో నేను hello.text ఫైల్ క్రియేట్ చేసిన కదా అది ఇది. ఇక్కడ హలో వరల్డ్ దిస్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది వచ్చిందన్నమాట. ఈ ఫోల్డర్లో నేను ఎలా క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫోల్డర్లోనే svs.py అనే ఫైల్ కూడా ఉంది. రెండు ఒకే దగ్గర ఉండాలి. ఇప్పుడు రీడ్ ఫైల్ అంటే ఏం చెప్పాము? ఎంటర్ ఫైల్ని ఒక సింగిల్ స్ట్రింగ్లో మారుస్తుందని చెప్పాము. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. మరి ఫైల్ అని రాసుకుని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి బుల్టిన్ ఫంక్షన్ ఇది ఓపెన్ అని. ఇప్పుడు ఆ ఫైల్ నేమ్ hello.txt ఫైల్ నేమ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రీడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మోడ్ రాసుకోవాలి. రీడ్ మోడా, రైట్ మోడా, అపెండ్ మోడా అని ఇక్కడ
ఆర్ అని పెడితే ఐ మీన్ డబుల్ కోట్స్లో ఆర్ అని పెట్టామనుకోండి, ఇది రీడ్ మోడ్. తర్వాత ఇక్కడ కంటెంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ వేరియబుల్లో నేను ఏం చేస్తున్నానంటే ఫైల్ డాట్ రీడ్ అనే ఫంక్షన్ రాశాను. ఇక్కడ నాకేమవుతుందంటే ఈ దీంట్లో ఉన్న మొత్తం డేటా ఏదైతే ఉందో అది స్ట్రింగ్లో మార్చి నాకు కంటెంట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ కంటెంట్ అని ఇస్తాను. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఫైల్ ఎప్పుడు ఓపెన్ చేసినా సరే అది లాస్ట్లో క్లోజ్ చేయాలి. మొత్తం ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత మనం ఆ ఫైల్ని క్లోజ్ చేయాలి. అది బెటర్ అప్రోచ్ అన్నమాట. ఇప్పుడు రన్ చేస్తే నాకేమొస్తుంది, నేను టెక్స్ట్ ఫైల్లో ఏదైతే ఇచ్చానో హలో వరల్డ్ దిస్ ఈజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై గైస్ హలో స్టూడెంట్స్ అని ఇచ్చాను, అది నాకు ప్రింట్ అయింది. ఇది ఎంటైర్ ఫైల్ని ఒక సింగిల్ స్ట్రింగ్లో ఎలా రీడ్ చేయాలనేది. ఇది డాట్ రీడ్ ఫంక్షన్. ఆ తర్వాత ఇక్కడ రీడ్ లైన్ అంటే ఏమిటంటే నెక్స్ట్ లైన్ ఫ్రమ్ ద ఫైల్, అది ఎలాగో చదువుతుంది. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే రీడ్ లైన్ అని రాసుకుంటాను. ఇప్పుడు రన్ చేస్తే ఏం వస్తుందో చూద్దాం. నాకేమొచ్చింది, హలో వరల్డ్ దిస్ ఈజ్ ఎ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ఫస్ట్ లైన్ మాత్రమే వచ్చింది. మిగతా లైన్స్ అనేది స్కిప్ చేసేసింది. ఇప్పుడు రీడ్ లైన్ అనేది ఏం చేసింది, ఫస్ట్ లైన్ ఒక లైన్ మాత్రమే చూపిస్తుంది, మిగతా లైన్స్ అని స్కిప్ చేస్తుంది. అంటే వన్ లైన్ అట్ ఏ టైం రీడ్ చేస్తుంది అనమాట. ఇది రీడ్ లైన్ అనేది. ఆ తర్వాత రీడ్ లైన్స్ మొత్తం అన్ని లిస్ట్లో మారుస్తుంది అన్నమాట. డాట్ రీడ్ లైన్స్ సేమ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ రీడ్ లైన్స్ అని రాస్తాం. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అయిందో చూద్దాం. మొత్తం హలో వరల్డ్ దిస్ ఈజ్ ఎ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇది ఒక లిస్ట్ ఐటమ్. తర్వాత హాయ్ గాయ్స్ అనేది ఒక లిస్ట్ ఐటమ్, హలో స్టూడెంట్స్ అనేది ఒక లిస్ట్ ఐటమ్. నాకు ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ లాగా నాకు చూపించింది అనమాట. అది రీడ్ లైన్స్. ఇప్పుడు రీడింగ్ ఫైల్స్ అనేది డాట్ రీడ్ అయిపోయింది, డాట్ రీడ్ లైన్స్ అయిపోయింది. ఒక ఫైల్ని ఎలా రీడ్ చేయాలనేది మనం ఈ 3 బులెటిన్ ఫంక్షన్స్లో రాసుకుంటాం. ఆ తర్వాత రైటింగ్ ఫైల్స్. మనం ఇప్పటిదాకా ఏం చేసాం, ఒక ఫైల్ ఓపెన్ చేసి రీడ్ చేసాం. కాకపోతే ఇప్పుడు రైట్ అనమాట. రైట్ ఏం చేస్తుందంటే ఉన్న కంటెంట్ని మోడిఫై చేసి ఓవర్ రైట్ చేస్తుంది ఆ కంటెంట్. దాన్ని మనం రైట్ మోడ్ అంటాం. ఈ మోడ్లో మనం ఉన్న కంటెంట్ని అలాగే ఉంచి తర్వాత ఆ కంటెంట్కి ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎపెండ్ మోడ్ అంటాం. ఈ ఫైల్ని రైట్ చేయడానికి మనం రైట్ అనే ఫంక్షన్ని బులెటిన్ ఫంక్షన్ని వాడుకుంటాం. ఇక్కడ చూద్దాం అది ఎలా చేస్తాం. ఇప్పుడు రైట్ ఫంక్షన్. ఇక్కడ ముందు రీడ్ మోడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు రైట్ మోడ్ చేస్తున్నాం కాబట్టి W తీసుకుంటాం. W అంటే రైట్ మోడ్. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం మోడిఫికేషన్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఫైల్ డాట్ రైట్ అని రాసుకుంటాం.
హలో వరల్డ్ అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తే నాకేమొచ్చింది? నాకేం రాలేదు. ఇప్పుడు మనం ఆ టెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ నాకేమైంది? ఉన్న కంటెంట్ మొత్తం పోయి నాకు హెల్లో వరల్డ్ మాత్రమే ప్రింట్ అయింది. ఇప్పుడు అర్థమైందా ఫైల్ డాట్ రైట్ అని ఎందుకు యూజ్ చేస్తారో? ఉన్న కంటెంట్ మొత్తం తీసేసి ఇక్కడ ఏదైతే రాస్తామో ఆ కంటెంట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఆ ఫైల్లో ఉంటుంది అన్నమాట. దీన్ని ఓవర్ రైట్ అంటారు. తర్వాత ఇప్పుడు ఉన్న కంటెంట్ని ఇప్పుడు హెల్లో వరల్డ్ అనేది ఉంది, ఇక్కడ హెల్లో వరల్డ్ అనేది ఉంది కాబట్టి దీనికి ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అప్పుడు అది ఎలాగో చూద్దాం. అంటే ఇప్పుడు నాకు ఓవర్ రైట్ అవ్వకుండా జస్ట్ కంటెంట్ అనేది యాడ్ అవ్వాలి దానికి. ఇక్కడ ఎపెండ్ అని రాస్తున్నాను. ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ హెల్లో డాట్ టెక్స్ట్ ఫైల్ అని రాసిన తర్వాత ఇక్కడ నేను మోడ్ ఏమి ఎంచుకుంటాను? ఎపెండ్ మోడ్ కాబట్టి ఇక్కడ ఏ అని ఇచ్చుకుంటాను. ఇప్పుడు నాకు ఎపెండ్ మోడ్ అనేది యాక్సెస్ అవుతుంది. ఆ తర్వాత ఫైల్ డాట్ రైట్ రాసిన తర్వాత ఇక్కడ నేను ఏ రాస్తానంటే ఆల్రెడీ నాకు ఈ టెక్స్ట్ ఫైల్లో హలో వరల్డ్ అనేది ఉంది. సో నెక్స్ట్ లైన్లో నేను ఇలా రాసుకుంటాను. /n అంటే నాకు కొత్త లైన్లో నాకు రాయమని నేను పైథాన్ చెప్తున్నాను అన్నమాట. దిస్ ఈజ్ యాడెడ్ అట్ ద ఎండ్ అని రాశాను. తర్వాత మనం ఎప్పుడు ఫైల్ ఓపెన్ చేసినా సరే ఫైల్ మాత్రం క్లోజ్ చేయాలి. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏ అవుట్పుట్ రాలేదు. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్లో వెళ్ళి చూద్దాం. టెక్స్ట్ ఫైల్లో వెళ్ళి చూస్తే నాకు ఏమైంది? హెల్లో వరల్డ్కి దిస్ లైన్ ఈజ్ యాడెడ్ అట్ ది ఎండ్ అనేది యాడ్ అయింది, అంటే ఎపెండ్ అయింది. ఇది ఎపెండ్ ఫంక్షన్. ఆ తర్వాత ఇప్పుడు విత్ స్టేట్మెంట్తో ఇప్పుడు ఒక ఫైల్ని ఎలా రీడ్ చేయాలని చూద్దాం. ఈ విత్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాం అంటే నార్మల్గా మనం ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి తర్వాత లాస్ట్లో క్లోజ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా మనం విత్ స్టేట్మెంట్ వాడామనుకోండి ఇంకా క్లోజ్ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా అదే ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. అందుకే మనం విత్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ విత్ స్టేట్మెంట్తో మనం ఫైల్ అనేది ఎలా రీడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ విత్ అని రాసుకొని ఫైల్ ఏదైతే ఓపెన్ ఉందో అది ఓపెన్ చేయాలో ఆ ఫైల్ hello.txt ఫైల్. ఆ తర్వాత మోడ్ ఏదైతే అది నేను ఇప్పుడు రీడ్ మోడ్ చేస్తాను కాబట్టి ఆర్. ఆ తర్వాత ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే యాజ్ ఫైల్, అంటే ఫైల్ లాగా నాకు ఓపెన్ అయ్యి రీడ్ మోడ్లో ఓపెన్ అవ్వాలని చెప్తున్నాము పైథాన్కి. తర్వాత కంటెంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీంట్లో ఫైల్ డాట్ రీడ్ అని రాసాను ఫంక్షన్, బిల్ట్-ఇన్ ఫంక్షన్ రాసుకున్న తర్వాత నేను ప్రింట్ కంటెంట్ రాసుకుంటున్నాను. ఇక్కడ నాకేమొచ్చింది? ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తం నాకు వచ్చింది. కాకపోతే ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. అది ఒక అడ్వాంటేజ్ విత్ స్టేట్మెంట్తో. ఇప్పుడు రైట్ చూద్దాం. రీడ్ అయింది కదా, విత్ స్టేట్మెంట్ రీడ్ అయింది. ఇప్పుడు రైట్. రాసుకున్నప్పుడు ఇక్కడ W1 పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం అంటే రైట్ మోడ్ కాబట్టి. తర్వాత ఇక్కడ ఫైల్ డాట్
ఈ 2 లైన్స్ నేను మారుస్తున్నాను అన్నమాట. దీంట్లో ఫైల్ డాట్ రైట్ అని రాసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే యూజింగ్ విత్ స్టేట్మెంట్ అని రాస్తాను. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే మొత్తం ముందు ఏముంది, హలో వరల్డ్ దిస్ లైన్ ఈజ్ యాడెడ్ అట్ ద ఎండ్ అని ఉంది ఇలాగా. ఇప్పుడు ఇదంతా ఓవర్ రైట్ అయిపోయి నాకు యూజింగ్ విత్ స్టేట్మెంట్ అని వస్తుంది. రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ రాలేదు. సారీ, ఇక్కడ ఈక్వల్ టు అనేది ఇచ్చాను, ఈక్వల్ టు ఇవ్వకుండా చేయాలి. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా ఓవర్ రైట్ అయిపోయి నాకు యూజింగ్ విత్ స్టేట్మెంట్ అని వచ్చింది. ఇది ఫైల్ రైట్. ఆ తర్వాత ఫైల్ మెథడ్ సమ్మరీ అంటే మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం అది. దీంట్లో రీడ్ అనే ఫంక్షన్ బుల్టిన్ ఫంక్షన్ చెప్పుకున్నాం కదా, దాంట్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని రీడ్ చేయాలో కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ లైన్ ఒక లైన్ ప్రింట్ చేస్తుంది, రీడ్ లైన్ అనేది ఒక లైన్ ప్రింట్ చేస్తుంది అట్ ఏ టైం. తర్వాత రీడ్ లైన్స్ మొత్తం అంతా లైన్స్ అన్ని లిస్ట్లో మారుస్తుంది అనమాట. ఇక్కడ రైట్, తర్వాత రైట్ లైన్స్ అంటే మామూలు రీడ్ లైన్స్ ఎలాగో అలాగే అనమాట. సో డాట్ సీకు డాట్ టెల్ అది ఎక్కడ యూజ్ చేస్తామో చెప్తాను. యాక్చువల్గా డాట్ టెల్ అనేది ఏం చేస్తుందంటే ఒక కర్సర్ పాయింటర్ ఎక్కడ ఉందో అనేది మనకు చెప్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు డాట్ టెల్ చెప్తాను. డాట్ టెల్ ఈ ఫంక్షన్ గురించి. ఈ ఫంక్షన్ ఏం చేస్తా అంటే నాకు కర్సర్ పాయింటర్ ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నది అనేది చెప్తుంది. ఎఫ్ ఈక్వల్ టు ఓపెన్ అని ఇచ్చుకొని హలో డాట్ టెక్స్ట్ అని రాసుకున్నాను. తర్వాత రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రింట్ ఎఫ్ డాట్ టెల్ అని ఇచ్చాను. ఈ ఫంక్షన్ రన్ చేస్తే నాకు 0th పొజిషన్లో నాకు రీడ్ అవుతుంది. అంటే ఈ పొజిషన్ అనమాట, కర్సర్ పాయింటర్ ఈ పొజిషన్లో ఉందని చూపిస్తుంది ఎక్కడ. ఆ తర్వాత సీక్ అనేది ఎందుకు వాడతామంటే ఇప్పుడు ఈ 0 పాయింట్ అనేది ఉంది కదా, ఈ కర్సర్ మూవ్ అవ్వడానికి మనం సీక్ అనేది వాడతాం అన్నమాట. సీక్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రాస్తాను నేను. ఇది టెల్ కదా, ఇప్పుడు సీక్. నార్మల్గా ఫైల్ అనేది ఓపెన్ చేసాం, టెల్ అని రాసాం, 0% పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు సీక్ అని రాస్తాను. ఎఫ్ డాట్ సీక్ అని ఇక్కడ 5 అని రాస్తున్నాను. 5 అని రాస్తే నాకు ఏమవుతుంది, 5th బిట్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ కర్సర్ పొజిషన్ వెళ్తుంది అన్నమాట. కర్సర్ పొజిషన్ ఇప్పుడు వెళ్ళిందో లేదో మనం చూద్దాం. ఎఫ్ డాట్ టెల్ కర్సర్ పొజిషన్ ఇప్పుడు ఎక్కడ ఉందో చూద్దాం. నాకు ఇక్కడ ఫస్ట్ ఏం వచ్చింది, 0 అని వచ్చింది. తర్వాత కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉంది, 5th పొజిషన్లో ఉంది. ఇప్పుడు అర్థమైందా కర్సర్ పాయింటర్ ఎందుకు వాడతాము. ఈ కర్సర్ పాయింటర్ ఎందుకు వాడతాం అంటే నార్మల్గా మనం ఆ ఫైల్ అనేది రాస్తాం కదా రైట్ మెథడ్ యూజ్ చేసి. సో ఆ రైట్ మెథడ్ యూజ్ చేసి మనం ఎక్కడెక్కడ రాయాలి, ఎక్కడ స్పేస్ ఇవ్వాలి అనేది ఈ సీక్ టెల్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటారు అన్నమాట. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ రాస్తున్నాను. టెల్లో సీక్ రెండు కలిపి ఒక ప్రోగ్రామ్ రాస్తాను. విత్ స్టేట్మెంట్తో ఒక ఫైల్ ఓపెన్ చేశాను. hello డాట్ txt అనే ఫైల్ ఓపెన్ చేసి నేను దాన్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేశాను. తర్వాత యాజ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫైల్ డాట్ టెల్ అని రాశాను. అంటే కరెంట్ పొజిషన్ ఎక్కడుందో నాకు చెప్పమని. ఆ తర్వాత
అన్న వేరియబుల్ తీసుకుని ఫైల్ డాట్ రీడ్ అని 5 ఇచ్చాను. సో ఫైల్ డాట్ రీడ్ అంటే ఏమిటి, ఇక్కడ మీకు చెప్పాను. డాట్ రీడ్ సైజ్ అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రీడ్ చేస్తుంది. ఆ తర్వాత నేను ఇప్పుడు ఈ కంటెంట్లో ఎంత రీడ్ చేసిందో నేను ప్రింట్ చేస్తాను అన్నమాట. తర్వాత ఫైల్ డాట్ సీక్ అంటే నేను 0 అంటే స్టార్టింగ్ పొజిషన్లో నేను మళ్ళీ వచ్చాను. ఇక్కడ ఏంటి 5th పొజిషన్ దాకా నాకు ఫైల్ అనేది రీడ్ చేసింది, అది ప్రింట్ చేశాను. తర్వాత మళ్ళీ కర్సర్ పాయింటర్ నేను 0 స్టార్టింగ్ పొజిషన్లో తీసుకొచ్చాను. మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫైల్ డాట్ రీడ్ అని రాశాను. ఇప్పుడు ఏం చేస్తుంది, మొత్తం ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తం నాకు చూపిస్తుంది. ఇక్కడ రన్ చేస్తాను. ఫస్ట్ నాకు స్టార్టింగ్ పొజిషన్లో అంటే 0th పొజిషన్లో ఉంది. 0th పొజిషన్లో ఉంది ఫైల్ డాట్ టెల్ అనేది. నాకు కర్సర్ పాయింటర్ అనేది 0 పొజిషన్లో ఉందని చెప్పింది. ఆ తర్వాత నేనేం చేశాను, ఫైల్ డాట్ రీడ్ 5 అంటే 5 క్యారెక్టర్స్ని రీడ్ చేయమని చెప్పాను. 5 క్యారెక్టర్స్ అంటే హెలో డాట్ టెక్స్ట్లో USING ఈ 5 క్యారెక్టర్స్ కాబట్టి నాకు 5 క్యారెక్టర్స్ రీడ్ చేసింది. రీడ్ చేసిన తర్వాత ఇప్పుడు పాయింటర్ అనేది ఎక్కడ ఉంది, కర్సర్ పాయింటర్ ఈ స్పేస్ దగ్గర ఉంది. ఈ స్పేస్ దగ్గర ఉంటుంది అన్నమాట పాయింటర్. నేను మళ్ళీ ఏం చేశానంటే ఈ డాట్ సీక్ అనే మెథడ్ వాడి ఇక్కడ ఈ పాయింటర్ని అంటే ఈ కర్సర్ పాయింటర్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. 0th ప్లేస్లో స్టార్టింగ్ ప్లేస్లో తీసుకొచ్చి మళ్ళీ ప్రింట్ ఫైల్ డాట్ రీడ్ అని రాశాను. ఫైల్ డాట్ రీడ్ అని రాస్తే నాకు ఈ ఫైల్లో మొత్తం కంటెంట్ ఏదైతే ఉందో అదంతా రీడ్ అయింది. ఇప్పుడు ఫైల్ డాట్ సీక్ తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు రన్ చేస్తాను. ఇప్పుడు నాకేమైందో చూసారా, ఇక్కడ 5 క్యారెక్టర్స్ రీడ్ చేసింది కాబట్టి నాకు ఈ 5 క్యారెక్టర్స్ చూపించింది. ఆ తర్వాత పాయింటర్ ఎక్కడ ఉంది, ఈ 5 క్యారెక్టర్స్ రీడ్ చేసింది కాబట్టి పాయింటర్ అనేది ఇక్కడ ఉంది స్పేస్ దగ్గర నుంచి. నాకు తర్వాత ఏం చేశాను, ఫైల్ డాట్ రీడ్ అని రాస్తే స్పేస్ దగ్గర నుంచే ప్రింట్ అయింది. అలా కాకుండా ఫైల్ డాట్ సీక్ మళ్ళీ ఆ పాయింటర్ని స్టార్టింగ్ పొజిషన్లో తీసుకొచ్చి రన్ చేస్తే నాకు మొత్తం అంతా ప్రింట్ అయింది. ఇది డాట్ టెల్లో సీక్ మెథడ్. తర్వాత కాపీయింగ్ ఫైల్స్ అంటే ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని వేరే ఫైల్లో ఎలా కాపీ చేయాలి ఇప్పుడు అది చూద్దాం. ఇప్పుడు నాకు హెలో డాట్ టెక్స్ట్ అనేది ఇది సోర్స్ ఫైల్ అనుకుంది. అంటే దీంట్లో ఉన్న కంటెంట్ని నేను వేరే ఫైల్లో కాపీ చేయాలి. నేను ఇంకో ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ హెలో అన్నాను కదా, ఇక్కడ బాయ్ అని తీసుకుంటున్నాను. బాయ్ డాట్ టెక్స్ట్ అని. ఇక్కడ బాయ్ డాట్ టెక్స్ట్లో నాకేం లేదు, హెలో డాట్ టెక్స్ట్లో యూజింగ్ విత్ స్టేట్మెంట్ అని ఉంది. ఇప్పుడు నేను హెలో డాట్ టెక్స్ట్లో ఉన్న కంటెంట్ని బాయ్ డాట్ టెక్స్ట్లో కాపీ చేసుకుంటున్నాను అన్నమాట. నేను మళ్ళీ విత్ స్టేట్మెంట్ రాసుకుంటున్నాను. విత్ స్టేట్మెంట్ రాసుకుని ఓపెన్ రాసుకుని ఇక్కడ సోర్స్ ఫైల్ ఏదైతే ఉందో అంటే ఏ ఫైల్ నుంచి కాపీ చేసుకుంటున్నామో కంటెంట్ని ఆ ఫైల్ ఫస్ట్ రాసుకోవాలి. హెలో డాట్ టెక్స్ట్ ఇది రాసుకున్నాను. రాసుకున్న తర్వాత మోడ్ కూడా రాయాలి. ఏ మోడ్, రీడ్ మోడ్ యాజ్ SRC అని రాయాలి అక్కడ, అంటే సోర్స్ అని. తర్వాత మళ్ళీ ఇంకో ఫైల్ ఓపెన్ చేసి ఇంకో ఫైల్ ఏముంది, బాయ్ అని ఉంది. బాయ్ డాట్ TXT అని ఉంది. ఇది ఏం చేస్తున్నాను, ఇప్పుడు నార్మల్గా ఈ ఫైల్లో మనం రీడ్ చేసుకొని ఈ కంటెంట్ అంతా మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం. రీడ్ చేసుకుంటే ఈ కంటెంట్ అంతా రీడ్ అవుతుంది. దీంట్లో రాయాలంటే మనం ఏ మోడ్ యూజ్ చేయాలంటే రైట్ మోడ్ అనేది యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ రైట్ మోడ్ అనేది యూజ్ చేస్తున్నాం. దాంట్లో రాయాలి కాబట్టి యాజ్ DST అని తీసుకుంటున్నాను. DST అంటే డెస్టినేషన్ అని. ఇక్కడ ఫర్ లూప్ రాసుకున్నాను. ఫర్ లైన్ ఇన్ SRC. ఇక్కడ ఫర్ లూప్ ఎందుకు రాసుకున్నాను అంటే ఇక్కడ నార్మల్గా ఒక లైనే ఉంది, లేకపోతే వేరే లైన్స్ ఇద్దాం. హలో వరల్డ్ అని, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అవుతుంది. హలో వరల్డ్ అని ఇచ్చాను, హాయ్ గాయస్ అని ఇచ్చాను.
అవి 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫర్ లూప్ ఎందుకు తీసుకున్నాం అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఫర్ లూప్ లూపింగ్ జరగాలి కాబట్టి ఇక్కడ ఫర్ లూప్ అనేది తీసుకున్నాను. తర్వాత డెస్టినేషన్ డాట్ రైట్ అని తీసుకొని లైన్ అని రాశాను. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం అంతా నాకు ఒక దాంట్లో స్టోర్ అయ్యి బాయ్ అనే టెక్స్ట్లో ఇక్కడ బాయ్ అనే టెక్స్ట్లో కాపీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తే నాకు ఒకటి ఇక్కడ ఏం రాలేదు. ఇప్పుడు ఫైల్స్లో వెళ్ళి చూద్దాం. hello.txt ఫైల్ ఇది నార్మల్గా. ఇప్పుడు buy.txtలో చూస్తున్నాను. నాకు సేమ్ రెండు కాపీ అయ్యాయి. hello.txtలో ఉన్న కంటెంట్ buy.txtలో నాకు కాపీ అయ్యింది. ఇది కాపీయింగ్ ఫైల్స్ అన్నమాట. తర్వాత యాక్సెప్టెన్స్ హ్యాండ్లింగ్. ఒకవేళ ఇప్పుడు ఫైల్ ఉంది, మనం ఫైల్ క్రియేట్ చేసుకుని ఆపరేషన్స్ అనేది చేసుకుంటున్నాం. ఒకవేళ ఫైల్ అనేది లేదు, రియల్ టైంలో నేను వాడుకున్నప్పుడు నేను ఫైల్ అనేది పొరపాటున క్రియేట్ చేయాలి. అప్పుడు నాకు ఎర్రర్ కాకుండా నాకు ఎలా తెలియాలి అంటే దాని గురించి యాక్సెప్టెన్స్ హ్యాండ్లింగ్ అనేది పెట్టారు అన్నమాట. ఇప్పుడు ఈ యాక్సెప్టెన్స్ హ్యాండ్లింగ్ వల్ల యూజ్ ఏమిటంటే రియల్ టైంలో ఒకవేళ యూజర్ అనేవాడు ఫైల్ కానీ డిలీట్ చేసినా లేకపోతే ఫైల్ క్రియేట్ చేయకుండా కాపీ కానీ రీడ్ కానీ రైట్ కానీ మోడ్లో ఒకవేళ ఆపరేషన్స్ చేసిన అప్పుడు ఈ యాక్సెప్టెన్స్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ అనేది మీకు చూపిస్తుంది అనమాట, ఫైల్ నాట్ ఫౌండ్ అని. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇతో అని రాసుకున్నాను. ఇక్కడ example.txt అని రాసుకున్నాను. ఈ example.txt ఫైల్ అనేది ఇక్కడ లేదు, నేను అసలు క్రియేటే చేయలేదు. తర్వాత ఇది రీడ్ మోడ్ యాజ్ ఫైల్ డేటా ఈక్వల్ టు ఫైల్ డాట్ రీడ్ అని రాసుకున్నాను. తర్వాత ప్రింట్ డేటా. నార్మల్గా మనం ఇలా చేస్తాం ఒక ఫైల్లో డేటా కంటెంట్స్ని రీడ్ చేయడానికి. ఇప్పుడు యాక్సెప్టెన్స్ హ్యాండ్లింగ్ ఎలాగంటే ఇదంతా మనం ట్రై బ్లాక్లో పెట్టుకుంటాం అంతే. ఇక్కడ ట్రై బ్లాక్లో పెట్టుకొని ఇక్కడ ట్యాబ్ స్పేస్ ఇచ్చుకుంటాం. అప్పుడు ఇదంతా ఏమవుతుంది, యాక్సెప్టెన్స్ హ్యాండ్లింగ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎక్సెప్షన్ అనేది ఒకటి రాసుకుంటాం. ఎక్సెప్ట్ ఫైల్ నాట్ ఫౌండ్ అని రాసుకొని ప్రింట్ ఫైల్ నాట్ ఫౌండ్ అని రాస్తాం. ఇలా రాసుకున్నాం. ఇప్పుడు రన్ చేసి చూస్తే నాకేమొచ్చింది, ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకు, example.txt ఫైల్ అనేది నాకు దీంట్లో నేను క్రియేటే చేయలేదు, అందుకనే నాకు ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ hello.txt అని ఇస్తాను. hello.txt ఫైల్ ఇస్తే నాకు డేటా అనే రీడ్ అయ్యి నాకు ఆ డేటా అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ నాకు ప్రింట్ అయింది. ఎందుకు, hello.txt ఫైల్ అనేది ఉంది. ఇప్పుడు example.txt ఫైల్ ఇచ్చాను అనుకోండి, ఆ ఫైల్ అనేది లేదు కాబట్టి ఫైల్ నాట్ ఫౌండ్ అని ఇచ్చింది. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫైల్ హ్యాండ్లింగ్లో. సో ఇదే మీకు లాస్ట్ క్లాసు ఈ కోర్స్లో, పైథాన్ కోర్స్లో. ఇంకా ఈ పైథాన్ బేసిక్స్ అనేది ఈ క్లాస్తో అయిపోయింది. ఎంతవరకు ఈ పైథాన్ కోర్స్.